మీలాంటి చదువుకున్న వాళ్ళు డిసిప్లైన్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. రోడ్ మేనర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకుంటే తొందరలోనే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి మన అందరూ కూడా కృషి చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ 3rd, 4th ప్లేస్లో ఉంది భారతదేశం. చైనా మీకు తెలుసు, అన్ని కూడా గూడ్స్ అంటే మొత్తం కూడా మెటీరియల్స్ని ప్యాక్ చేసి పంపిస్తుంది. దానికి కారణం ఎవరో తెలుసా? మీలాంటి ఎంప్లాయీ. కాబట్టి నేను కూడా 2000లో చదువుకొని పిహెచ్డీ అయిపోయిన తర్వాత $50,000కి దేశంలోనే ప్రపంచంలోనే 2 క్లినిక్, టాప్ క్లినిక్, ఒకటి మయో క్లినిక్, రెండోది హెచ్ క్లినిక్ అండ్ క్లినిక్. ఈ 2 ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ క్లినిక్ అనమాట. నేను బేసిక్గా ఒక అంబేద్కర్ వాడి, దేశం అంటే ఎక్కువ ప్రేమ. నా ఫ్రెండ్స్ అంతా ఏం చెప్పారంటే, మనం వేరే దేశంకి పోయి మనం నేర్చుకున్న టెక్నాలజీని వాళ్ళకి అందుబాటులో ఇచ్చి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేయడం కాదు, మన దేశంలో నుండి మనం డెవలప్ చేసి మనతో పాటు మన ప్రజల్ని కూడా ఆదుకోవాలనేది. ఇక్కడ కూర్చున్నామంటే నిజంగా టాలెంట్ ఉంటే మనం వెతుక్కొని వాళ్ళు వస్తారని చెప్పేసి చెప్తే నేను ఆగిపోయాను. ఇక్కడే పనిచేసి ఇక్కడే హాస్పిటల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే ఇక్కడి నుంచి మనం అబ్రాడ్ వెళ్ళేవాళ్ళం. సుమారుగా 3 దేశాల నుంచి నన్ను వెతుక్కొని చెన్నైకి వచ్చే పరిస్థితి అవుతుంది. అంటే మనం ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్ళాలి.